కాల్స్ కొత్తగా ఎవరైనా వస్తే కలపండి. పాతయి కలపొద్దా అండి? మీరు మరీ చిలిపి. మీ చిలిపితనం మీద పాడతానే. అండి. హెయిర్ ఇస్తున్నాను మరి. హ్మ్. తెలుగువారి ఆత్మీయ వారధి స్రవంతి ప్రతి గురువారం అమెరికా తూర్పు కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ మీ ఆర్జే రాధికతో. తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో స్రవంతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతుంది మీ ఆర్‌జే రాధిక. మన అయాను అందరితో మాట్లాడి చిలిపి అయాన్ అయిపోయాడు అనిపిస్తుంది. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? నాకిలా అనిపించడంలో ఏమాత్రం తప్పు లేదు అనిపిస్తుంది. అది అన్నమాట. సరే మరి లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్రవంతి షో విత్ మీ ఆర్‌జే రాధికతో. అంటే ఊరికే జస్ట్ అండి అప్పుడప్పుడు మనకి ఆహ్, హెల్ప్ చేస్తున్న వాళ్ళ మీద ఒక్కొక్క అనిపిస్తూ ఉంటుంది కదా! నాకట్లా అనిపించింది. మరి ఈరోజు ఎదురు తెన్నులు నీకై కాదు. ఆహా! కాదు. చిన్నపాటి ఒక ఆత్మీయతకై స్రవంతిలో మీ ఆర్‌జే రాధిక ఎదురు చూస్తూ ఉంది. మరి నాతో కలిపి ఎవరైనా చక్కటి పాటలు వినిపించాలి అనిపిస్తే పాడేయండి. నేను ఒక ఏదో నాకు తెలిసినంతలో పాడతాను. మరి మీకు తెలిసినంతలో మీరు కూడా పాడొచ్చు అనుకుంటే పాడండి. అయితే నేను ముందుగా నంబర్‌లు ఇచ్చే ముందుగా ఒక చిన్న పాటని నేను ఈ మధ్య ఒక బారెడంత కవిత్వం గూడా రాసాను. అది చెప్పే ముందుగా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకిన ఉలకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా నీ ప్రేమలో ఆరాధనై నేనిండుగా మునిగాక నీ కోసమే రాసానుగా నా కళ్ళతో ప్రియలేఖ చేరును చేరదో తెలియ చేరును చేరదో తెలియదు ఆ కానుక ఆశని వీడక వెనక పడెను మనసు పడిన మనసై ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువ్వు లేక దూరమే భారమై కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెప్పుడు ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చెలి చూపు తాకిన
తాకినా ఉలకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. 1, 2 చోట్ల నోట్స్ అటు ఇటు అయింది. బట్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే విన్నారో వారందరికీ కూడా ధన్యవాదాలను చెప్పుకుంటూ మనకు ఒక ఆత్మీయులొచ్చారు. వారిని పిలిచే ముందుగా నంబర్లిచ్చి మరీ పిలుస్తాను. అమెరికా నుంచి ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే 7036592199కి ఫోన్ చేసి అదేనండి 2199కి ఫోన్ చేసి నాతో మాట్లాడొచ్చు. అలాగే యూకే నుంచి ఎవరైనా మాట్లాడాలి అనుకున్నట్టయితే 020328786674 అనే నంబర్లకు ఫోన్ చేసి మీరు నాతోటి మాట్లాడగలుగుతారు. ఇంకా ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆత్మీయులు ఎవరైనా మాట్లాడాలి అనుకున్నట్లయితే 0280068674కి ఫోన్ చేయగలరు. మరి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనా 9367278674కి ఫోన్ చేసి నాతో మాట్లాడగలుగుతారు. ఇక మనకి ఫోన్ చేసి మాట్లాడాలి అంటే కాస్త అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఫోన్ నుంచి చేసినటువంటి వాళ్ళు కలవడం కష్టం కాబట్టి మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కీప్ కాల్ అండి. ఎవరైనా సరే వింటున్నటువంటి కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను. వాళ్ళకు ఒకవేళ లేచి కష్టపడుతూ అయ్యో ఫోన్ కలవలేదు అని అనుకోకుండా వెయిట్ చేయవలసిందిగా వారు అయిపోయిన తర్వాత మీరు కలవగలుగుతారు. మనకి టెక్నీషియన్స్ అలా ఉన్నప్పుడు అసౌకర్యంగా ఫీల్ అవుతారు కాబట్టి తెలియజేస్తున్నాను. మళ్ళీ మీరు ఫోన్ చేయొచ్చు. అలాగే టెక్నీషియన్ కూడాను వారికి రిప్లై ఇచ్చినట్టయితే వాళ్ళు మళ్ళీ ఫోన్‌ని చేయడానికి వారికి సౌకర్యంగా ఉంటుందని టెక్నీషియన్ కూడాను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే మనతో ఇప్పుడు మాట్లాడటానికి స్కైప్ నుంచి అయితే tory.live1కి మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. మీ ఆర్‌జే రాధికతో మాట్లాడడానికి. మరి ఇప్పుడు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్న వారు ఇంతసేపు సహనంగా ఉన్నవారు ఎవ్వరో కాదు. దట్ ఈస్ నన్ అనదర్ దాన్ మిసెస్ సూర్యకుమారి గారు. హాయ్ అండి సూర్యకుమారి గారు ఎలా ఉన్నారు? ఏంటి సంగతి? హాయ్ నమస్తే మేడం గారు, శుభోదయం అండి. బాగున్నామండి, మీరు? నేను చాలా బాగున్నానండి. వారం అలానే అయింది. ఉండాలి. నేను అందరూ ఎప్పుడు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అంతే అవునండి. అందరం బాగుండాలి. అందులో మనం అందరం ఉండాలి. అంతే. ఇకపోతే ఏంటి సంగతులు? ఎలా నడుస్తున్నాయి రోజులు? ఇండియాలో కరోనాల పర్వాలేదండి, గురించి హ్యాపీ మాస్క్‌లు హ్యాపీ. వేసుకుంటున్నారా? వేసుకోవట్లేదా? అసలు మర్చిపోయారా? మాస్కులు వేసుకోవడం లేదు, నేనైతే మాత్రం ఖచ్చితంగా వాడతానండి. మంచి ఒకచేత అలవాటు. చెప్పించుకోను, అంతే. ఒకచేత హ్మ్. చెప్పించుకోను, ఎందుకంటే జాగ్రత్తలో ఉండడం మంచిది, మనకు మంచిదే కదా. అవును. కరోనా అదే. కంటే ముందుగానే నాకు ఈ అలెర్జీస్ అనేవి స్టార్ట్ అయింది. అది అలెర్జీస్ అని ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాల తర్వాత ఒప్పుకుంటున్నాను నేను. నేను అన్నమాట. ఎందుకొచ్చింది మెడిసిన్స్ వాడుకుంటూనే ఉన్నాను గానండి. నాకు గార్డెనింగ్ బాగా అలవాటు కదా! దానివల్ల కొంచెం అలెర్జీస్ బాగా ఎక్కువగా ఉంటున్నాయన్నమాట. ఇన్నాళ్ళకి నేను పసికట్టాది. సో, టేక్ కేరింగ్ అన్నమాట. నాకు ఎక్కువగా గార్డెన్‌లోకి వెళ్ళకుండా చూసుకుంటున్నాను. మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ, మాస్కులు అక్కడికెళ్తున్నప్పుడు కూడా వేసుకుంటూ. ఎవరైనా సరే గార్డెనింగ్ చేసేవాళ్ళు అలెర్జీస్ వస్తాయి అనిపిస్తే మాస్కులేసుకొని, తలకి గుడ్డలు చుట్టుకొని వెళ్ళి, మళ్ళీ గ్లౌజులు కూడా వేసుకొని, ఇంట్లోకొచ్చిన వెంటనే చేతులు కూడా కడుక్కోండి. ఓకే. మీరేదైనా పాట పాడతారా? చిన్న పాడేస్తానులేండి. పాడండి. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు మా అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అంతే మేడం గారు, అమ్మా నాన్నగారి గురించి అన్నమాట. చాలా సో స్వీట్‌గా భలే పాడారు. మీరంత మరి కొంచెమే పాడితే అమ్మ నాన్నల గురించి మళ్ళీ పల్లవి పాడారు. చరణం పాడాలి కదా! అందరూ ఉండాలి కదండి, అందరూ పాడతారు కదా, ఎవరు రాలేదు. ఇబ్బంది అవుతుంది. మీరు పాడొచ్చు. చరణం పాడతానంటే పాడొచ్చు. చిరంజీవి సార్ గారు వచ్చినట్టు ఉన్నారండి అనుకుంటా. అవునా? హలో చెప్పండి. నాకు కనపడలేదు. చిరంజీవి రెడ్డి గారు ఇద్దరనేసి రాలేదు. చూపిస్తున్నారు ఇక్కడ, ఇద్దరని లేదు. చూపిస్తున్నారు. మనిద్దరమే అయితే అండి. మీరు నేనేమో అయితే, నేను మీరు మీరే నేనేమో ఉన్నాం. అయితే. స్టోరీ ఉంది. ఉమ్. ఉమ్. పాడండి.
ఉమ్, పాడండి. అమృతం ఓకే. సరే. తాగిన వాళ్ళు. పాడండి. సర్లేండి ఎవరైనా వచ్చారేమో పాపం మళ్ళీ హుహు. ఇబ్బంది అవుతుందేమో కదా. వస్తే ఉంటారు. మంచి సాంగ్ వేరే పాడారండి. ఒక టాపిక్ ఏంటి అనుకున్నాను అంటే ఉమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పాట ఎంత అంటే ఎన్ని సార్లు విన్నా సరే నాకు కార్‌లో వెళ్తూ ఉన్నప్పుడు వింటూ ఉంటాననమాట. నాకు ఐ ఉమ్, లవ్ దిస్ సాంగ్ వెరీ మచ్. ఎంత నేను ఏమన్నా సిరివెన్నెల రాసారేమో అనుకోని చెక్ చేస్తే కాదండి. ఇది పాడింది ఎవరంటే 'శ్రీపాద' అనే సింగర్ పాడింది. తర్వాత లిరికిస్ట్ ఎవరంటే ప్రసాద్ గారు. అంటే చైతన్య ఉమ్. ప్రసాద్ గారు. ఎంత రాసారు అనిపించింది. నాకు చాలా నచ్చిన పాటల్లో ఇది ఒకటి. తల్లిదండ్రుల గురించి కదండి. అహా! కాదు. తల్లిదండ్రుల గురించి కాదిది. మీరు ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఆహా. వైఫ్ అండ్ హస్బాండ్ మధ్యలో ఉన్నటువంటి మీరు ల్ మీరు పాడిందండి. నేను పాడింది. మీరు మంచి సాంగ్. పాడింది తల్లిదండ్రుల గురించి. అవును. ఉమ్, అవును. మంచి సాంగ్ అండి. నేను టాపిక్ ఏం అడుగుతున్నానంటే, ఒక మంచి ఉమ్, స్నేహం మీ ఉమ్, ఓల్డెన్ డేస్‌లో ఏదైనా ఒక స్నేహం ఉంటే ఒక మిత్రుడు కానీ, మిత్రురాలు కానీ ఎవరైనా సరే లేకపోతే ఇప్పుడైనా, ఇప్పుడు చూడట్లేదు మీరు వాళ్ళని. ఏదైనా మీకు ఏదైనా గుర్తొస్తూ ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన ఉమ్. గురించి చెప్పొచ్చు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్నవి. ఒక మంచి మూమెంట్ ఏదైనా పంచుకోవాలనిపిస్తే పంచుకోండి. ఆ, మేము చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నారా 38 అసలు మీకు సంవత్సరాలు ఫ్రెండ్స్ అవుతుందండి. ఉన్నారా? ఆ, ఉన్నారండి. హ్మ్. 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 మేము అంటే ఊరికెళ్తే మాత్రం అందరం వస్తారు. మేము వచ్చామని తెలిసిందంటే బస్సులో ఒక్కరు చూసినా మాకు బస్సులో చూస్తారు కదా! వాళ్ళు హ్మ్. చూసారంటే ఒకరు చెప్పేసుకుంటారనమాట. హిందీ హ్మ్. మాస్టర్ గారి అమ్మాయి వచ్చారని చెప్పేసి ఊర్లోకని. ఇంక అందరూ వచ్చేస్తారనమాట. మా తమ్ముడు వాళ్ళ ఇంటికెళ్తామనమాట. హ్మ్. అప్పుడు అక్కడికి అందరూ వచ్చేస్తారు. వచ్చేసి హ్మ్. మా ఇంటికి రండి భోజనం బేజారు పెట్టేస్తారండి. అయ్య హ్మ్. బాబోయ్! ఎంతమంది ఇంటికనేసి వస్తామండి. అక్కడికి 3 రోజులు ఉంటాం పని. హ్మ్. అయి 3 హ్మ్. రోజులు ఎంతమంది ఇంటికెళ్ళి భోంచేసే మా ఇంటికి రారండి మాలాంటి వాళ్ళ ఇంటికి అంటారు. మీరలా హ్మ్. ఎప్పుడు అనుకోకండి. అందరూ మాకు సమానమే. వాళ్ళు వీళ్ళు ఎక్కువ తక్కువ అని మాకేం ఉండదు. హ్మ్. మాకందరూ సమానమే అంతే. హ్మ్. మనస్ఫూర్తిగా మీరు పిలిచారు అది చాలు. ఇంక హ్మ్. అంతకన్నా మేము ఎక్కడ ఉండిపోతామండి. మమ్మల్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా! అని హ్మ్. చెప్పేసి వాళ్ళకంటామనమాట. ఇంక అందరూ హుహుహు. వచ్చేస్తారండి. అంటే పల్లెటూరు కదా! కొన్ని హ్మ్. ఇల్లులే ఉంటాయి కదండీ! హ్మ్. అది అందరూ వచ్చేస్తారనమాట. అవునండి. హ్మ్. పల్లెటూర్లలో ఉన్నటువంటి ఆత్మీయత అంతా ఇంత ఉండదు. ఆ! హ్మ్. చాలా ఉంటుంది. నాకు చాలా ఇది అభిమానంగా ఉండేవాళ్ళు. ఇంకా హ్మ్. అప్పుడు ద్వేషాలు ఏం ఉండేవి కాదండి. ఈ ద్వేషాలు కానివ్వండి, అసూయ కానివ్వండి, ఇలాంటివేమి ఉండేవి కాదు. స్వచ్ఛమైన మనసనమాట. అప్పుడు అవును. అందరిది కూడా. అప్పుడు అవును. వాళ్ళు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అలాగనే ఉన్నారు. మార్పనేది లేదు. కాకపోతే పల్లెటూరులో ఇప్పుడు ఇప్పటికి వాళ్ళు కూడా అలాగే ఉంటుందండి. ఆ! నేననుకోవడం. ఐ కొంచెం థింక్ ఇప్పుడు మారిందిలెండి. లేదులెండి. అనకూడదు గానీ టౌన్ వాళ్ళని చూసే వాళ్ళు కొంచెం నేర్చుకున్నారు కానీ, హ్మ్. ఈ బయటొచ్చి ఇప్పుడు చదువుకునే పిల్లలు ఆళ్ళలో మార్పొచ్చిందిలెండి. వాళ్ళకి హ్మ్. మనకు పరిచయం లేదనుకోండి. వాళ్ళ తల్లిదండ్రులు పరిచయం. హ్మ్. వాళ్ళ హ్మ్. తాతయ్య వాళ్ళు మాకు పరిచయం కానీ, మొత్తం మీద హ్మ్. ఏదైనా కానీ అలా ఉండేదనమాట అప్పుడు. అందరూ హ్మ్. కలిసిమెలిసి. ఇప్పటికి హ్మ్. ఉన్నారండి. హ్మ్. ఉన్నారండి ఉండే లేకపోతే ఉంటారు. లేదు. నాకంటే ఇప్పుడు టచ్ వుడ్ తక్కువ నాకు. హ్మ్. హ్మ్. లేదు ఉన్నారండి. ఇప్పుడు హ్మ్. మన వైజాగ్‌లో కూడా ఉన్నారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ హ్మ్. అన్నమాట వాళ్ళు. 38 హ్మ్. సంవత్సరాలవుతుంది. హ్మ్. ఇప్పటికి వాళ్ళు మమ్మల్ని వదలరు. మేము వాళ్ళని వదలం. మా హ్మ్. ఇంటికి వాళ్ళొచ్చారనుకోండి, ఆళ్ళని వదలరా అని అడుగుతారు. హుహు. వాళ్ళ ఇంటికి మేము వెళ్తే వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. ఏం వాళ్ళని వదలరా అనేసి ఆళ్ళని అడుగుతారనమాట. హ్మ్. హ్మ్. ఎందుకు అంతే కదా! వదిలేసేయాలి? స్నేహం అంటే అంతే. ఎందుకు వదిలేయాలి? మేము అదే అంటాం. ఎందుకు వదిలేయాలి? వాళ్ళేం చేశారు మీకు? వాళ్ళు హ్మ్. మేము హ్మ్. ఫ్రెండ్స్ అయితే మధ్యలో మీకెందుకని జెప్పేసి మేము అడుగుతాం. వాళ్ళు అదే సేమ్ అడుగుతారు. మీ హ్మ్. హ్మ్. ఇంటికేం రాలేదు కదా! మా ఇంటికి కదా వచ్చారు. అంటే ఒక ఇంట్లో సొంత మనుషుల్లాగే ఉంటామండి. మేము వెళ్ళిన వాళ్ళ హ్మ్. ఇంట్లో అలాగే ఉంటాం. వాళ్ళొచ్చిన మా ఇంట్లో అలాగే ఉంటారు. ఎవరైనా అంతే హ్మ్. గదండీ! మనం హ్మ్. మనం మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళు గూడా మంచిగా ఉంటారు. అలాగ చాలా హ్మ్. మందున్నారండి ఫ్యామిలీ ఫ్రెండ్స్. నాన్నగారు జాబ్ పరంగా, ఇప్పుడు అన్నీలు జాబ్ పరంగా కానివ్వండి, ఇంకా హ్మ్. ఎవ్వరైనా మాకు పరిచయం అయ్యారు అంటే గనక వాళ్ళు మమ్మల్ని వదలరు. మేము వాళ్ళని వదలమండి. హుహు. ఫంక్షన్‌కి పిలుస్తారు. వాళ్ళు పిలుస్తారు. అమ్మ, నాన్నగారు లేకపోయినా అమ్మ, నాన్నగారి ఫ్రెండ్స్ మమ్మల్ని పిలుస్తారండి. అంటే హుహు. ఫ్యామిలీ ఫ్రెండ్సే కదా! పిలుస్తారు. హ్మ్. హ్మ్. మానరండి. వాళ్ళు హ్మ్. పిలుస్తారు. మేము పిలుస్తాం. ఒకేలాగా ఉంటామండి ఇంకా. ఎక్కువ శాతం మాకు తెలుగు వాళ్ళేనండి. మా వాళ్ళదే హ్మ్. అంటారు. తెలుగు వాళ్ళంటే ఆళ్ళని వదలరు ప్రాణం మీకు. మీకు హ్మ్. అనవసరం అది.
తెలుగు వాళ్ళ మరాఠీ వాళ్ళు ఇవన్నీ అనవసరం మీకు. ఎవరైనా మా సమానమే. తప్పు కదా అంటే అలా ఒక అనకూడదు. క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఒకళ్ళు లేరా? అందరూ ఫ్రెండ్సే. ఉన్నారండి. విజయ్ కుమారి తను ఉన్నారండి ఇక్కడ. వైజాగ్లో ఉన్నారు. ఫోన్ చేసుకుంటాం వాళ్ళు మేము కూడా మాట్లాడుకుంటాం, వెళ్ళడం రావడం అన్నీ ఉన్నాయండి. ఇంకా ఒకరని కాదులేండి, అందరూ ఎవరికి ఏది కావాలి అనుకోండి, అంటే మాట సాయం ఇలాగ చేస్తే ఎలా ఉంటుందని అడిగారు అనుకోండి, సలహా ఇస్తాను కూడా. అంతే ఇలా కదా, చేయండి. ఎవరు ఎక్కడైనా అట్లా అనిపిస్తూ ఉంటే ఎన్నో ఉంటాయి కదా. అది గుర్తొచ్చింది అన్నమాట. ఉండాలండి ఫ్రెండ్స్ అనేది, ఉండాలి కూడా. అంటే మనం మంచిగా ఉంటే అందరూ ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారండి ఇప్పుడు కూడా. అవును, ఇప్పుడు కూడా మనం అంతే. కూడా ఈ టోరీలో అందరం కూడా ఉమ్. స్నేహంగా ఉంటాం కదా. అలాగనమాట. ఎవరైనా అంతే కదండి. మంచి ఒక మాట, ఒక చిరునవ్వు మనస్ఫూర్తిగా నవ్వగలిగితే ఎవరైనా కానివ్వండి మనతో చక్కగా మాట్లాడతారు. అది అమ్మ నాన్నగారు అదే నేర్పారు. మనం ఎక్కడుంటే వాళ్ళే స్నేహితులు, బంధువులు, చుట్టాలు అన్ని వాళ్ళే. ఎప్పుడు కూడా ఎవరిని ఏమి అనకూడదు, కించపరచకూడదు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో మనకు తెలియదు. మనం ఒక మాట సాయం కావచ్చు, లేదా ఆ టైంకి ఇల్లు కొంచెం చూస్తా ఉండండి, మేము ఊరు వెళ్తున్నాం అన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇచ్చామంటే చూస్తామండి. ఎందుకంటే బాధ్యత అప్పచెప్పినట్టే కదా వాళ్ళు. మన మీద నమ్మకంతోనే కదా బాధ్యత అప్పచెప్తారు. అందువల్ల అన్నమాట. అలా అలవాటు ఉందండి, అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇంకా అక్కడి నుంచి ఇంకా అమ్మ నాన్నగారి నుంచే వచ్చేసేయండి ఇవన్నీ కూడా. ఇంకా ఎవరైనా మీరు చాలా చక్కగా పెరిగారు. చాలా బాగా అంటే పుణికిపుచ్చుకున్నారు పేరెంట్స్ నుంచి. నాకు అర్థమవుతుంది. చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు వారసత్వంగా అదే వచ్చిందండి. ఓకే అండి, నైస్ టాకింగ్ విత్ యూ. ఉంటాను. థ్యాంక్ యూ మేడం. అందరికి నమస్తే అండి. ఓకే హ్యాపీ డే. ఓకే బాయ్ ఓకే మేడం. అండి. హాయ్ అండి, నమస్తే అండి. సతీష్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం మేడం. సూపర్ సూపర్. ఏంటి సంగతులు? చాలా కాలం అయింది మిమ్మల్ని చూసి. అవును మేడం. గుర్తు రావట్లేదు స్రవంతి. గుర్తు అనేది ఏం లేదు మేడం. కొంత నాకు వేరే పర్సనల్ ప్రాబ్లం. సారీ అండి, ఏమైంది? అంటే ఇఫ్ ఇట్ ఈస్ మీరు చెప్పగలిగింది అయితే చెప్పండి, లేకపోతే వదిలేయండి, పర్వాలేదు. చెప్పచ్చు మేడం. మా మిస్సెస్ కి కొంచెం ఐ ప్రాబ్లం అయింది. ఐ ప్రాబ్లం కొంచెం హాస్పిటల్ కి చూపించడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ ఎల్వి ప్రసాద్ కి రావడం జరుగుతుంది. సేమ్ అండి, మాకు తెలిసిన వాళ్ళు కూడా మొన్ననే ఎల్వి అదే ఇదే సేమ్ నేమ్ హాస్పిటల్లో క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అంటే మాకేందంటే అది కార్నియా అని చెప్పేసి ఒక రకమైనటువంటి జబ్బు వచ్చిందంట కన్నుకి. అంటే ఏంటండి? కార్నియా అని చెప్పేసి ఒక రకమైనటువంటి వ్యాధి, ఐస్ కి సంబంధించి. అంటే అప్పుడు ఏం చేయాలి దానికి? ట్రీట్మెంట్, ఆపరేషనా లేకపోతే మందులా? ఆపరేషన్ చేసుకోవచ్చు, మందులు ఉంటాయి. కాకపోతే ఏమైతుందంటే రెగ్యులర్ గా కంటిన్యూస్ గా కన్ను నుండి వాటర్ గారుతా ఉంటది. అయ్యో! అమ్మో! ఇది ఏమైనా ఏజ్ రిలేటెడ్ అండి? ఏజ్ రిలేటెడ్ ఏం లేదు మేడం. ఇది 100 మెంబర్స్ లా ఎవరో 1 మెంబర్ కి అట్లా వస్తదంట అది. ఆహా! ఓకే. ఈ మన రైట్ ఐ మొత్తం ఏమైంది, రెడ్ గా మారింది. తర్వాత ఈ బ్లాక్ కనుపాప కంప్లీట్ వైట్ గా అయిపోయింది. అయ్యయ్యో! పాపం. వైట్ గా అయిపోయి ఆ విజన్ అనేది పోయింది మేడం. ఓన్లీ 1% విజన్ కనబడుతుంది. మామూలుగానే కళ్ళు అంటే ఇప్పుడు నాకు స్పెట్స్ వచ్చాయన్నమాట. ఈ మధ్యనే రీసెంట్‌గా చెక్ చేయించుకున్నాను. కనపడకపోతే ఎంత ప్రాబ్లమో అసలు. ఈ స్పెట్స్ కనపడకపోతే నేను 24 అవర్స్ ఇవి నా కళ్ళ మీదనే పెట్టుకుంటున్నాను. ఇంకెక్కడన్నా పెడితే మర్చిపోతానని. ఒక్కోసారి రేడియో ప్రోగ్రామ్ ముందు కళ్ళు ఎక్కడున్నాయా అని స్పెట్స్ ఎతుక్కుంటుంటాను. ఇంట్లో అందరికి గొడవ అవుతుంది. సో, ఇలా అదే ఎంత ప్రాబ్లమ్ అయితే ఇంకెంత ప్రాబ్లమ్ అండి సతీష్ గారు, అర్థమవుతుంది. హెవీ పెయిన్ ఉంటదంట మేడం. హ్మ్. హెవీ పెయిన్ ఎందుకు? ఉంటది. అవును, అర్థమైంది. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను గానీ, నాకు అలెర్జీస్ వల్ల మొక్కల దగ్గర ఎక్కువ తిరుగుతూ ఉంటాను నేను. 24/7 కాదు. 44 అవర్స్ ఇచ్చినా కూడా నాకు సరిపోదు. అలా తిరుగుతూ ఉంటాను. నాకు పిచ్చి. అట్లాంటిది నేనిప్పుడు 1 అవర్ పోవట్లేదు అంతే.
నాకు కళ్ళన్నీ ఇట్లా ఎప్పుడు నొప్పులుగాను నీళ్లు కారుతూ ఉంటుంది. అంటే నాట్ ఇది కాదు. నాకు అలెర్జీస్ వల్ల అని అర్థమైంది ఫైనల్‌గా. మరి అప్పుడు ట్రీట్మెంట్ చేయించారా సార్? బావుందా? ఇప్పుడు ఎలా ఉంది సతీష్ గారు? ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. ఎక్కడ ఉంటారు? ఏ ఊర్లో? హైదరాబాద్‌లో ఉంటారు మీరు. అర్థమైంది. కాదు మేడం. సిద్దిపేట డిస్ట్రిక్ట్ హుస్నాబాద్. కానీ ఎల్‌వి అది హాస్పిటల్ వచ్చి హైదరాబాద్ అని విన్నాను. కాదా? హైదరాబాద్ హాస్పిటలే మేడం. కాకపోతే ఏంటంటే మనకు మా విలేజ్ నుండి అక్కడికి, మా సిటీ నుండి అక్కడికి 140 కిలోమీటర్స్ ఉంటది. ఏది హుహు. మళ్ళా మరి మళ్ళీ అటొక వెల్ వెళ్ళడము, రావడం అంతా ట్రావెలింగ్ అంతా కష్టంగా ఉంటుంది. కాకపోతే మా మిసెస్‌ని అక్కడే ఉంచాను హాస్పిటల్‌లో. హ్మ్. నేను జాగ్రత్త అండి. కళ్ళు అనేది చాలా కొంచెం నయనం ప్రధానం అంటారు. అవును. చూసుకోండి. వ్యవసాయం పనులు ఉంటాయి కాబట్టి ఇటు హ్మ్. చూసుకోవడము. ఏం రీసెంట్ చేస్తుంటారండి సతీష్ గారు మీరు? నాదొచ్చేసి స్టడీ కంప్లీట్ అయిపోయింది మేడం. ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. హ్మ్. ఎంబీఏ కంప్లీట్ చేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా మేడం. వ్యవసాయం చేస్తున్నారు. చాలా అంటే మీకు ఇంట్రెస్ట్ వల్ల జాబ్ కాకుండా వ్యవసాయం చేస్తున్నారేమో బహుశా అనుకుంటున్నాను. అంటే మాకు కొంత ఇది భూమి ఉంది మేడం. అది చేయాలంటే మళ్ళీ ఎవరు లేరు. ఐయామ్ ఓన్లీ సింగిల్ అన్నమాట ఇంట్ల. ఓన్లీ సన్. ఓన్లీ సన్. అర్థమవుతుంది. అందువల్ల మీరే అది వారసత్వంగా చేసుకుంటున్నాం. తీసుకున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏందంటే మా ఫాదర్‌కి కూడా రీసెంట్‌గా ఒక 4 మంత్స్ బ్యాక్ ఈ లివర్ ఆపరేషన్, కొంత ఈ కిడ్నీది జరిగింది. అయ్యో! ఆయన ఎలా ఉన్నారు? ఫాదర్ ఎలా ఉన్నారు? ఆయనకు మళ్ళీ ఇప్పుడు ఈ మంత్‌లోనే మళ్ళొక సర్జరీ ఉంది. దేనికుందండి? ఈ సర్జరీ వచ్చేసి ఈ మళ్ళా కిడ్నీలో రాళ్ళున్నాయి. హ్మ్. అది గూడా తీస్తా అన్నారు. హ్మ్. అదే హ్మ్. గాలి దానిలో హ్మ్. రాళ్ళు హ్మ్. అయితే మీరొక్కళ్ళే అన్నీ చూసుకోవాల్సొస్తుంది. ఇటు కొంత వ్యవసాయ భూమి ఉంది. తర్వాత ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు పాలు పిండాను. సార్ సతీష్ గారు ఒకటి చెప్తుంటే ఆలోచిస్తుంటే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఇవన్నీ వింటున్నప్పుడు నాకు ఆ! చాలా ఆనందంగా ఉంది. అంటే ఇటువైపు వైఫ్‌ని చూసుకుంటున్నారు. ఇటువైపు ఫాదర్‌ని చక్కగా చూసుకుంటున్న ఒక బాధ్యతాయుతమైన మనిషిలాగా కనపడుతున్నారు. రియల్లీ నాకు మళ్ళీ చాలా మళ్ళీ నచ్చింది. తర్వాత ఇప్పుడు పొలం ఉంది మేడం. పొలంకి నీళ్లు పెట్టాలి. హ్మ్. తర్వాత పత్తి వేయడం జరిగింది. పత్తి మీ చేను. హ్మ్. పత్తి ఉందా? ఓకే. ఎలా పత్తి ఉందండి? పత్తి బావుందా ఇప్పుడు ఈ సంవత్సరం? బాగుంది మేడం. కొంత ఈ వర్షాలు చేయబట్టి కొంత డ్యామేజ్ అయింది. హ్మ్. తర్వాత ఒకటి ఈ మధ్యల రీసెంట్‌గా కోతుల బెడద బాగుంది మేడం. మాకెప్పుడు లేదు. హ్మ్. ఒక 2 ఇయర్స్ నుండి కోతుల బెడద బాగా అయిపోయింది. హ్మ్.